నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఏపీఎస్ఎస్సిలో కూడా పోస్టులన్నీ కూడా ₹1,00,00,000 చొప్పున ఇచ్చేశారని కూడా ఆరోపణలు వినపడినాయి. ఎట్లా చూస్తుంది దీన్ని? మరి చూస్తే ఇప్పుడు ఏపీఎస్సీ ఎగ్జామ్ దానికి సంబంధించి కూడా వీళ్ళు ఏ విధంగా విద్యార్థులను మోసం చేశారు, ఒకటా రెండా ప్రతి ఒక్కటి వీళ్ళు చేసిన వాళ్ళు చెప్పుకోవడం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒకటి వాళ్ళ అదే పార్టీలో ఉండి వాళ్ళతో అంటగాగి వీళ్ళు చేసినవి కూడా తప్పులు, వాళ్ళలో వీళ్ళకి కూడా పాత్ర ఉంది. ఆ దాంట్లో పాత్రదారులు సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి అభిమానం పాపం. ఎందుకంటే దొంగని దొంగలాగా ఒప్పుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, పోలీసులు ఒప్పిస్తారు. వాళ్ళు చెప్పటం ఎలా చూడాలంటే, నిజంగా ఈ రోజున రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసే తర్వాత కూడా వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి దేవుడు అనే వాళ్ళని ఏ విధంగా చూడాలంటే, ఇప్పుడు మనం చూసాం భారతదేశంలో ఉగ్రవాదులు, వీళ్ళు రాష్ట్రానికి ఉగ్రవాదులు. ఖచ్చితంగా అదే, ఇట్లాంటి ఉగ్రవాదులు ఉండటానికి వీలు లేదు రాష్ట్రంలో. మరి ఏ విధంగా వీళ్ళు ఉంటారు? ఈ రోజున చూస్తే ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు కొమ్ము గాయాలి? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే కాదు, మరి ఆ పార్టీకి ఫేవర్ గా మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఐపీఎస్ డీజీపీ స్థాయి వ్యక్తి, వెళ్లాల్సిన వ్యక్తి, మరి ఏం చేశాడు? అవినీతి మరక పూసుకుంటే ఏ విధంగా ఉండిద్దంటే, సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వాళ్లే ఈ రోజున సెల్లో నిలబడతారు. ఈ రోజున కాకీలకు బేడీలు. ఎంత ఘోరంగా ఉంది చెప్పుకోవటానికి. మరి వాళ్ళు దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు ఈ రోజున దొంగలుగా నిలబడుతున్నారంటే, మరి రాజశేఖర్ రెడ్డి గారి దాంతో వచ్చిందనమాట వీళ్ళకి వారసత్వం. ఆ రోజున ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఈ రోజున చూస్తే ఐపీఎస్లు. ఇప్పుడు కాంతిలాల్ టాటా కానీ వీళ్ళంతా కూడా ఈ రోజున ఐపీఎస్లు. వాళ్ళంతా మరి ఎవరైతే ఎంఐ జేత్వాని కేసులో వాళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నారు, వాళ్ళు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఆ పార్టీ వైపున ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా రాష్ట్రానికి ఉగ్రవాదులు లాంటి వాళ్ళని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గుంటూరు హైలాండ్ లో ఒక 60 మందిని వీళ్ళు ఒక మనుషులను మాట్లాడుకొని కనీసం ఆన్సర్ షీట్ కూడా ఓపెన్ చేయకుండా, అంటే విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకుని ఉంటారు, ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడి ఉంటారు. వాళ్ళకి రేయనక పగలనక సరిగా తినక నిద్రపోతే ఎక్కడ టైము మనం నిద్రలోకి జారుకుంటామో, ఎగ్జామ్ కి మరి ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి ఎంతో కష్టపడి ఒక విద్యార్థి ఏ విధంగా దానికోసం పాటుపడతాడనేది మనందరం చూస్తూ ఉన్నాం. ఇళ్లలో పిల్లలు ఉంటారు, మన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, అందరూ చదువుకుంటూ ఉంటారు. మరి ఈ విధంగా కష్టపడిన వాళ్ళ కష్టాన్ని వీళ్ళు ఏ విధంగా కాల రాశారు, ఎన్ని విధాలుగా అంటే వీళ్ళు ఒక నెంబర్ ఇచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. ఈ నెంబర్ మీరు వేసేయండి, వాల్యుయేషన్ లేదు, ఇంకా ఆన్సర్ పేపర్ కూడా ఓపెన్ చేసే పనే లేదు. మీరు ఎంత అడిగితే అంత 50 లక్షల మనకి 60 లక్షలు ఇచ్చేస్తాము, మీరు ఇదైతే వాల్యుయేషన్ వేసేయండి అని చెప్పేసి ఆ రోజు హాయిలాండ్ లో వీళ్ళు చేసిన పని. నిజంగా ఈ రోజున ఒక్కొక్కటిగా ఈ రోజున 420 కేసు పెట్టారు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులా, లేకపోతే రాష్ట్రానికి ఏ విధంగా వీళ్ళని ఉగ్రవాదులుగా పరిగణించాలంటే, వీళ్ళని ఉగ్రవాదుల కంటే కూడా ఇంకా వాళ్ళైతే ఒక్కసారి కాల్ చేసి చంపేస్తున్నారు, అంతకంటే ఘోరమైన పనులు చేశారు వీళ్ళు అని ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలు. ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని క్షమించకూడదు, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించండి, వీళ్ళు ప్రజల్లో ఉండటానికి పనికిరారు, వీళ్ళని జైళ్లకే పరిమితం చేయండి అనేది ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా చాలా చేసిన అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూడబోతామని అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసిన ఏ విషయంలో, కాదంబరి జత్వాని కేసులో మరి ఆ అమ్మాయి 40 రోజులు బంధించి వీళ్ళు కిడ్నాపే చేశారు. అది అరెస్ట్ అని ఎవరు అనరు. మరి వీళ్ళు అడ్డగోలుగా వ్యవహరించిన తీరు, ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఆయన జీవిత చరిత్ర ఏంటంటే, ఆడవాళ్లతో ఆయన వైఖరి ఎంత ఘోరంగా ప్రవర్తించేవాడు, ఎంతమంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి. పోకిరి మూవీలో ఒక నెగిటివ్ రోల్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ది, సేమ్ అదే చేశాడు విజయవాడలో. ఒక ఇంటి ఆడపిల్లని ఫోన్ చేసి నైట్ 11 నుంచి ఏకుంజానో 4 గంటల వరకు ఆవిడ ఫోన్ తీగిపోతే తెల్లారేపాటి కానిస్టేబుల్ని ఎస్ఐని జీబిచ్చి పంపించేసి, సార్ ఫోన్ మీరు ఆన్సర్ చేయట్లేదంట కదా, మాట్లాడండి అని వాళ్ళు మాట్లాడిచ్చిన తీరు. మరి ఈ విధమైన వ్యక్తి ఈ రోజున అతను అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని కేసులు బయటకు వచ్చినాయి. మరి వల్లభనేని వంశీ, మరి అతను అరెస్ట్ అయింది SC ST అట్రాసిటీ, మరి అతను అరెస్ట్ అయిన తర్వాత అతని మీద ఎన్ని కేసులు బయటకు వచ్చినాయి. అంటే ఒక్కొక్కరుగా ఇక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులు ఎందుకు వస్తున్నాయి అని అనుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక వ్యక్తి ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ప్రజలు, మనం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల విషయంలో రాజు నాయక్ అనే వ్యక్తి 50 సార్లు 2022లో కంప్లైంట్ ఇచ్చాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. మరి ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవాలా. ఈ రోజున అదే విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇబ్బందులు గురైన వాళ్ళు ఒక్కొక్కటిగా వాళ్ళవన్నీ వెళ్ళబుచ్చుకుంటుంటే ఈ రోజున ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఇన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేశారు ప్రజల్ని. ప్రజల్లో వీళ్ళు శాంతి భద్రతలను కాపాడే వాళ్ళగా ఉండాల్సిన వీళ్ళు శాంతి భద్రత
భద్రతల్ని హరించి వేశారు. ఈ రకంగా నిజంగా ఒక కాలకూట విషం కంటే దారుణంగా ప్రజల్లో వీళ్ళు ఒక విషనాగు కంటే కూడా దారుణంగా వీళ్ళ ప్రవర్తన శైలి ఉంది అనేది మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకా ఎన్నో కేసులున్నాయి, రాబోతున్నాయి. వీటన్నిటికీ కారకుడైన బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారని ఈ రోజున ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.